టుడే ఏమనుకుంటున్నారా? కొత్తిమీర పచ్చడి చూడండి. తీసుకున్న పచ్చడి ఇది రక్త ప్రసరణకి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రక్త ప్రసరణకి మనకి చాలా మందికి, ఎక్కువ మందికి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు మనకి ప్రాబ్లం అయిపోతాయి. చాలా వరకు పడిపోతుంటాయి అన్నమాట కణాలు. అవి పెరగడానికి, ప్రెషర్ని ఇటు అటు తిరగడానికి రక్తం మంచిగా మనకి ఉపయోగపడుతుంది. కొత్తిమీర తీసుకున్నాం పచ్చడి చేద్దామని. దీంట్లో కొత్తిమీరలో నిలవ పచ్చడి ఉంటుంది, మామూలు పచ్చడి కూడా ఉంటుంది. కొత్తిమీరలో నిలవ పచ్చడి ఉంటుంది, మామూలు పచ్చడి కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలు పచ్చడి అంటే 5 days ఉండేది. నిలవ పచ్చడి అంటే మంత్లీ తరబడి ఉండేది అనమాట. 1 నెల, 2 నెల, 3 నెల, 4 నెల, 5 నెల, 6 నెలలు కాకుండా ఎక్కువ ఉండేది కూడా ఉంటుంది. వాటర్ తగలకుండా చూసుకోవాలి ఏ పచ్చడి చేసినప్పుడు కూడా. నీరుని కూడా మనం తగు మోతాదులో దీన్ని బాగా మంచిగా కడిగి పెట్టుకొని చేసుకోవాలి. బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి కోసం నేను తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి, చూడండి, చూస్తూనే ఉండండి. మనకి ఎలాగా సాల్టు, కారం తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే మిగతా కూడా వేసి ఉన్నాయి, నిలవ పచ్చడికి వేసి ఉన్నాయి. అవి ఇప్పుడు మనం తీసుకోం మసాలా సైతం. ఇది చూడండి, చూస్తూనే ఉండండి. ఈ ఇన్ని ఉల్లిపాయలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా? ఏమో కొన్ని డొక్కులు ఉంటే అవి మనం పడవేసినప్పుడు మనకు వచ్చిన ఉల్లిపాయలు అనమాట. వాటర్ తాగాక మిగిలిపోతాయి కదా, ఆ డొక్కులతో వచ్చిన ఉల్లిపాయలు ఇవి. ఆ డొక్కులు అండ్ పాడైపోయిన పుస్తకాలు మనకు ఉపయోగపడవు, చాలా నో యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా, ఉపయోగం లేని ఆ పుస్తకాలు అండ్ కొన్ని వస్తువులతో, కొన్ని ఐటమ్తో వచ్చిన ఆనియన్స్ ఇంత ఇచ్చాడు అనమాట, కేజీన్నర అంత ఇచ్చాడు. సో ఈ కొత్తిమీర అండ్ మిర్చి తెచ్చిన అండ్ టమాటోస్ చూడండి, టమాటోస్ కొత్తిమీర హైలైట్ మనకి పచ్చడికి. కొత్తిమీర పచ్చడి కొత్తిమీర తీసుకొని పీసులుగా కట్ చేసేసుకుంటాం. పీసులుగా కట్ చేసుకుంటున్నాం అనమాట. ఒక పక్క నుంచి రైస్ అయితే అవుతుంది. ఇంకా అలాగా ఎంత భయం వేస్తుంది తెలుసా, ఇటు ఆటోల సౌండ్, ఏమైనా పాటలు ఏమైనా పడిపోతే కాపీరైటింగ్ క్లైమ్ పడిపోతుంది, ఎంత టైం చేసిన వీడియో కూడా వేస్ట్ అయిపోతుంది అని పీసెస్గా కట్ చేసుకొని మనం అయితే ఇచ్చేసుకుంటాం. అసలు ఎంత భయం వేస్తుంది అంటే, ఎంత కష్టపడి చేస్తాము వీడియో, కాపీరైట్ క్లైమ్స్ ఏమైనా పడిపోతే మనకి రెడ్ మార్క్ పడిపోతుంది. అది అలా ఉంచామనుకో, చూసిన వాళ్ళు చూస్తారు, ఏ ప్రాబ్లం, అది ఛానల్కి ప్రాబ్లం అయిపోద్ది అనేది ఒక బాధ. అలాగ ఆపుకొని మళ్ళీ ఆన్ చేసుకొని ఉండాలి. కొత్తిమీర ఎక్కడికి వెళ్ళిపోయింది, నా 30 రూపాయలు తీసేసుకొని 50 రూపాయలు తిప్పుడు వస్తున్నాం అనుకోండి, ఇవ్వండి మనకి. చాలా చిన్న పీసెస్ కట్ చేసుకుంటుంది కొత్తిమీర. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర చాలా మంచిది ఫ్రెండ్స్, రక్త ప్రసరణకి మనకి మంచిది చాలా. ఆవు పేడ, దాని స్మెల్ కూడా చాలా మంచిది. మీరు అనుకుంటే అసహించుకోకండి, ఆవు పేడలోనే చాలా మంచి విటమిన్స్ ఉంటాయి. ఆవు మూత్రంలోని చిన్నగా కట్ చేస్తున్నాను పీసెస్. ఈ స్మెల్ ఎంత బాగుంటుంది. టమాటాలు తెచ్చిన 1/2 కేజీ అంట 10 రూపాయలు, 1/2 కేజీ 5 రూపాయలు. టమాటా పచ్చళ్ళు కూడా పచ్చళ్ళు చాలా వరకు వచ్చాయి, అన్ని పచ్చళ్ళు వచ్చి నాకు. టమాటా పచ్చడి అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ వచ్చి. కొత్తిమీర ఫ్రిడ్జ్ ఉంటే మనకి ఎక్కువ రోజులు ఉండడానికి నిలబడడం బాగుంటుంది. కొన్ని కట్ చేసుకోవాలి. గడ్డి కూడా ఉంది దీంట్లో, వాళ్ళు ఎక్కువ తీస్తారు కదా కొత్తిమీర, దాంట్లోనే చూసుకోలేము బహుశా, అక్కడక్కడ ఉంటుంది గడ్డి పూస, తీసుకోవాలి నీట్గా.
ఆనియన్ చేయకుండా ఎల్లుల్లిపాయతో రెడీ చేసుకుంటే కొద్దిగా పచ్చడికి ఎల్లుల్లిపాయ బాగుంటుంది. ఆనియన్ అంటే ఏ కలర్ అంటే ఈ కలర్ ఆనియన్స్ వేసుకోకూడదు, పాడైపోతుంది త్వరగా. ఎల్లుల్లిపాయ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. వేపొక ఉంది, కావాలంటే వేద్దాం పోపులో, వేద్దాం లేకపోతే అవసరం లేదు. ఇంకా అలా అవుతుంది ఎపిసోడ్. అలా కోసుకుని నీట్గా కోస్తున్నాను, లేకపోతే దీంట్లోనే ఏముంటుంది తెలుసా, గడ్డి ఉంటుంది అక్కడక్కడ, అందుకని నీట్గా కోస్తున్నాను. చూస్తూనే ఉండండి ఎపిసోడ్. గడ్డి, కొత్తిమీర. చాలామంది పచ్చడి చేస్తారు, నేననే కాదు కానీ చాలామంది చేస్తారు, ఎందుకంటే దీని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదలరు. ఇది చాలా మంచిది రక్త ప్రసరణకి. చూడు, గడ్డి మొక్క తీసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నా అర్థం, ఓకేనా? 3 కోసెసా సరిపోద్ది, చాలా ఎక్కువైపోయింది, నిండా అయిపోయింది. ఇంకా ఇదేమో ఫ్రిడ్జ్లో పెడతా, కర్రీస్లో బాగుంటుంది. ఏదైనా మంచిదండి రక్త ప్రసరణకి, చెప్తున్నాను కదా, మీరు కూడా చేసుకోండి, పచ్చడి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మంచి గట్టిగా దూసేవడానికి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ బాగుంటుంది, చూస్తుండే మంచిగా టేస్ట్ ఇవ్వడానికి. ఇద్దాం భలే ఉంది, తగ్గేదేలే కావేరి, కావేరి లావ్ అయిపోవద్దు, ఇలాగే ఉండాలి. హైట్ వెయిట్ పర్సనాలిటీ కలర్ ఎలా ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువైపోతే తెల్లగా ఉన్నా బాగుండం, నల్లగా ఉన్నా బాగుండం, దెబ్బ ఉన్నా బాగుండం, మొఖం ఎంత ఉన్నా బాగుండం, కరెక్ట్గా ఉండాలి. అయ్యో దేవుడా, నేను ఎప్పుడైనా అందగత్తినాను? దేవుడిచ్చిన ఆకారం, నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఏ విషయంలో మనం బాధపడితే మనం మోరడిని తక్కువ చేసుకోగలమా, ఎక్కువ చేసుకోగలమా? నలుపు తెలుపు సామరస్యకలు ప్రతి రంగు కూడా దేవుడిచ్చింది. దానికి మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన్ని ఎవరి కలర్ అలాగే ఉంటుంది, క్రీములు రాసేసినంత మాత్రాన్ని కదా, అలాగని కాదు, మనకు న్యాచురల్ కలరే బాగుంటుంది. మనం చల్లదనంలో కూల్ ప్రశాంత వాతావరణం ఉన్నామంటూ కొంచెం బాగా కనబడతాం, ఎండలో ఉంటే ఇంకోలా కనబడతాం, డిఫరెంట్ టైప్ ఆఫ్లో కనబడుతుంది. అయ్యో, నేను అందగతి గురించి చెప్పట్లేదండి, నేచర్ గురించి మాట్లాడతాను. ఓకే, అయిపోయి వీడియో.